యుద్ధంలో గెలిచిన వీరునివల ఉత్సాహంగా బహు సంతోషంగా యాకోబు వధింపబడే స్థలానికి చేరుకొనెను. యాకోబు శిరచ్ఛేదనము చేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. శిష్యులలో మొట్టమొదటి హతసాక్షి యాకోబు. యేసు యొక్క ప్రియ శిష్యుడు యోహాను. ఇతనిని ఎఫెస్సులో బంధించి రోమునకు తీసుకుని వెళ్లి మరుగుచున్న నూనెలో చంప ప్రయత్నించగా మరణించలేదు. చక్రవర్తి ఆదేశానుసారం పద్మాసు ద్వీపాన ఖైదీ చేసెను. అక్కడ ప్రపంచానికి ప్రకటన గ్రంథం అందించి సాధారణ మరణం పొందెను. తద్దయి ఆర్మేనియా ప్రాంతంలో క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించుచుండెను. తద్దయిని కర్రలతో కొట్టి సిలువకు వ్రేలాడదీయగా చనిపోయెను. తద్దయి తన ప్రాణమును పణంగా పెట్టి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. ఈ అల్ఫై కుమారుడగు యాకోబు దేవాలయ శిఖరము నుండి త్రోయబడి అయినా చనిపోలేదని అతనిని దుడ్డుకర్రలతో నలుగగట్టగా చనిపోయెను. అతడు క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. ఫిలిప్పు పృగియ ప్రాంతం వెళ్లి క్రీస్తు సువార్తను ప్రకటించెను. ఫిలిప్పు కొరడాలతో కొట్టబడి క్రూరముగా హింసించబడి సిలువ వేయబడి చనిపోయెను. ఇతడు క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. ఈ జెలోతే అనబడిన సీమోను అనేక దేశాలలో క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉండెను. సిరియా దేశపు గవర్నర్ ఆదేశం మేరకు హింసింపబడి సిలువ వేయబడి చనిపోయేను. సీమోను క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. పేతురు రోమా పట్టణములో ప్రభువువాలే సిలువ వేయబడుటకు అర్హుడను కానని తలక్రిందులుగా తనను సిలువ వేయమని కోరి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. పౌలు రోమా పట్టణములో రెండవసారి చెరసాలలో బంధింపబడి శిక్షను అనుభవించి శిరచ్ఛేదనము చేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. మత్తయి ఇంథియోపియాకు వెళ్లి అన్యజనులకు సువార్త ప్రకటించుచుండగా ఇనుప మేకులతో భూమిలో గ్రుచ్చబడి బల్లెముతో శిరచ్ఛేదనము చేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. ఇస్కరియోతు యూదాకు బదులుగా దేవునిచే 12వ శిష్యునిగా ఎన్నికైన మత్తీయ. ఇతను టర్కీలో రాళ్లతో కొట్టబడి సిలువ మరణము పొంది క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. బర్తలోమయి ఆర్మేనియా దేశంలో సువార్తను బోధిస్తుండగా అన్యులు అతనిపై కోపించి అతని చర్మాన్ని ఒలిచి ఆ చర్మంతోనే మరల అతని శరీరమును కుట్టి సిలువ వేయగా సంతోషముతో ఆ బాధను అనుభవించి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. పత్రాస్ నగరంలో వ్యతిరేకతల మధ్య ధైర్యముగా క్రీస్తు సువార్తను బోధిస్తుండగా ఆకారంగల సిలువపై 3 దినములు వ్రేలాడదిగా ఆ బాధలోనే చుట్టూ చేరియున్న ప్రజలకు సువార్త అందించి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను.